అజ్ఞానాన్ని మనిషి ఎలా గుర్తిస్తాడు? ఇది చాలా మంచి ప్రశ్న. అజ్ఞానం అంటే కేవలం చదువు లేకపోవడం మాత్రం కాదు. తెలిసినది పరిమితమని, తెలియనిది ఎంతో ఉందని గుర్తించలేకపోవడమే అజ్ఞానం. మనిషి సాధారణంగా ఈ సందర్భాలలో తన అజ్ఞానాన్ని గుర్తిస్తాడు. సందేహం కలిగినప్పుడు, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినప్పుడు, లేదా తెలిసిన సమాధానం అసంపూర్ణమని అనిపించినప్పుడు, కొత్త జ్ఞానం ఎదురైనప్పుడు, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇంతవరకు నేను తప్పుగా అనుకున్నాను లేదా ఇది నాకు అస్సలు తెలియదు అనిపించే సమయంలో మనిషి తన అజ్ఞానాన్ని గుర్తిస్తాడు. ప్రయోగంలో విఫలమైనప్పుడు, ఒక పనిని చేయాలని ప్రయత్నించి ఆ పనిని చేయలేకపోతే అతనికి జ్ఞానం లేదా నైపుణ్యం లేనిదని అర్థమవుతుంది. తన విశ్వాసాలు సవాల్ చేయబడినప్పుడు, ఇతరుల వాదనలు సాక్ష్యాలు తన ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు తన అజ్ఞానము బయటపడుతుంది. ఆత్మ పరిశీలనలో తాను తెలుసుకున్నది ఎంత చిన్నదో అలాగే తెలియనిది ఎంత విస్తారమో అంగీకరించే స్థితిలో ఉన్నప్పుడు ఈ అజ్ఞానం బయటపడుతుంది. సోక్రటీస్ చెప్పినట్లుగా తనకు తెలియదని తెలిసిన వాడే నిజమైన జ్ఞాని. అంటే మనిషికి తన అజ్ఞానాన్ని గుర్తించగలిగిన క్షణమే అతని జ్ఞానం ప్రారంభమవుతుంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.